గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాల్లో మొదటి నామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ నామం ఏదైతే ఉందో ఈ నామం యొక్క విశిష్టత అంటే ఆ నామాలకు ఒక వర్ణన కూడా ఉంది. దాని గురించి వివరించండి. అదే విధంగా ఈ నామం చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో కూడా తెలియజేయండి. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లలితా సహస్రనామాల్లో మీరు ఏ నామాన్ని చేసినా దానికంటే ఒక ఫలితం ఉంటుంది. కాకపోతే ఫలితం ఆశించి చేయొద్దు, ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా అంటే ఒక విత్తనం వేసాము, దాన్ని చక్కగా నిల్వ వస్తుంటే అది ఆటోమేటిక్గా మొక్కగా వస్తుంది. అని విత్తనం వేసి మళ్ళీ గొయ్యి తీసి మళ్ళీ విత్తనం ఎంతవరకు వచ్చిందని చూస్తూ ఉంటే పెరగదు. ఎంత పిచ్చి ఆలోచన. అంతే కదా. ఎలా అంటే అది పెరిగేదాన్ని కాస్త పాడు చేస్తున్నట్టు. అంటే మన సందేహంతో అపనమ్మకంతో ఇది పనిచేస్తుందో లేదో అని ఎలా అయితే చూస్తే విత్తనాన్ని మాటికి మీరు చూస్తే ఎలా అయితే ఇబ్బంది వస్తుందో ఇది కూడా అంతే. అయితే ఇందులో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అన్ని నామాల కంటే కూడా గొప్పది. అన్నీ ఇప్పుడు ఒక కుండలో అమృతం ఉందనుకోండి, అందులో ఏ చుక్క అమృతం కాదంటే ఏం చెప్తాం, అన్ని చుక్కలు అమృతాలు. అలాగే అన్ని నామాలు గొప్పవే. కానీ శ్రీమాత అనే నామానికి ఒక గొప్ప విషయం ఉంది. ఏమిటది అంటే అమ్మవారు అమ్మ అనేటువంటి భావన శ్రీమాత అంటే. అయితే ఇది కేవలం మనుషుడికి సంబంధించిందేనా అంటే కాదు. ఈ విశ్వంలో ఉండేటువంటి మదర్లీ నేచర్ ఏదైతే ఉందో, ఒక పక్షిలో కావచ్చు, లేకపోతే ఒక ఆవు గోవులో కావచ్చు, ఆ నేచర్ ఈజ్ అమ్మవారు అని అర్థం శ్రీమాత అంటే. శ్రీమాత శ్రీ మహారాజ్ని. మహారాజ్ని అంటే ఈ రాణులు ఉంటారు కదా, పరిపాలించే వాళ్ళందరికీ పైనుండేటువంటి రాణి మహారాజ్ని అంటే. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని, ఎక్కడ సింహాసనం మీద కూర్చుందని చెప్తుంది శాస్త్రం అంటే మన హృదయం అనే సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తుంది. ఇప్పుడు ఈ నామం మీకు లలితహాసనామాలు చదువుతుండగానే శ్రీమాత అనగానే ఓహో మదర్లీ నేచర్ ఈజ్ అమ్మ. దీనికి పర్టికులర్గా ఎవరికైనా రక్షణ శక్తి కావాలనుకోండి, కాబట్టి నాకు ఇన్సెక్యూరిటీగా ఉంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా చిన్నపిల్లవాడు, మనం చిన్నపిల్లవాడు అలా కూర్చున్నాడు అనుకోండి, ఎవరైనా కొంచెం గొడవగా ఏదైనా ఇలా అయినప్పుడు వెంటనే ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అవును. ఎందుకు అంటే అమ్మ రక్షిస్తుందనే ఒక భావన, ఒక ప్రొటెక్షన్, ఏదో తెలియని ఒక ప్రొటెక్షన్. ఇంకా నేను సైకాలజీలో చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఆ తల్లికి ఏం కాకూడదని వెళ్ళిపోతాడట పిల్లవాడు. వాడు భయంతోనే వెళ్తాడు, అమ్మో నా తల్లిని వెళ్తాడట. కాబట్టి ఏంటంటే ఎవరైనా శ్రీమాత్రే నమః అని చేసుకున్నారనుకోండి, కేవలం ఒక్క నామాన్ని చేశారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేటువంటిది లభిస్తుంది. చాలామంది ఇప్పుడు చూడండి, చాలామంది వీటికి వెళ్తూ ఉంటారు. ఇది సింగిల్గా ఎక్కడికో వెళ్ళడం, కొన్ని ప్రాంతాల్లో నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియని ఒక భయం అవుతూ ఉంటుంది. నేను ఒకసారి ఇలాగే ఒక వీడియోలో చెప్పినప్పుడు ఒక ఆవిడ నాకు అపాయింట్మెంట్ తీసుకొని చెప్పింది, సార్ మీరు ఈ నామం చెప్పారు, నాకు ఒక అద్భుతమైన అనుభవం జరిగిందండి అన్నది. ఏం జరిగిందమ్మా చెప్పండి అమ్మా అన్న. అంటే ఇలాగే ఆవిడ ఈవినింగ్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ కంపెనీలో. వాళ్ళ ఇల్లు కొంచెం సిటీకి కొంచెం అవుట్స్కర్ట్స్. ఎప్పుడూ భయపడతాడు, నార్మల్గా వెళ్ళిపోద్ది. ఆ రోజు ఎందుకో 11 గంటల ప్రాంతంలో ఆవిడకి తెలియకుండా ఒక తెలియని ఏదో భయం పట్టుకుంది ఆ రూట్లో నడుచుకొని వెళ్ళాలంటే. అప్పుడు అరే సార్ ఇట్లా చెప్పారు కదా, ఒకసారి చేద్దామని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉంటే ఒక లేడీ కారులో వెళ్తూ అక్కడికి వచ్చి, అమ్మ ఎందుకు మీరు సింగిల్గా వెళ్తున్నారా అని నేను డ్రైవ్ చేస్తాను వచ్చింది. మళ్ళీ పెద్ద విచిత్రం చెప్తా చూడండి. ఆమె ఏం చేసింది, ఆ కార్ ఏంటో చూసుకుంది. మీరు ఎక్కడ ఉంటారని, నేను ఈ పక్క సందులోనే ఉంటానని చెప్పింది. మీరు ఎక్కడ ఉంటారంటే పలానా కాలనీలో పలానా నెంబర్ అంటే నాది పక్క సందే అని చెప్పింది. డ్రాప్ చేసింది. ఈమె ఏంటంటే కృతజ్ఞతతో వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పింది, నాకెందుకు ఏదో తెలియని ఒక భయం వేసింది, ఎప్పుడు నాకు ఆ భయం ఇవ్వదు, ఎందుకో కొంత నిర్మానుష్యంగా ఉండడం అట్లా అనిపించింది. అంతట్లో ఆవిడ వచ్చి డ్రాప్ చేసింది. పక్క సందులో ఉంటుందంట, ఒకసారి వెళ్ళి కలుద్దాం అంటే తెల్లవారు వెళ్తా ఆ అమ్మాయి కారు కనబడితే అక్కడ ఎవరు ఆ పేరు గల వాళ్ళు లేరన్నారు. మిరాకిల్స్ అంటే నమ్మితే గనక అటువంటి ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా రక్షణకి శ్రీమాత
అదేవిధంగా సంతానం కలగట్లేదు, తల్లిని అవ్వలేకపోతున్నాను అన్నప్పుడు శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అమ్మ తల్లితనం కదండి అది. అవును. శ్రీ మహారాజ్ని నామం తర్వాత ఏంటి శ్రీ మహారాజ్ని అంటే ఏంటి, కొంతమంది ఒక స్టేజ్కి వెళ్ళాలి, అవును. నేను ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళాలి, శ్రీ మహారాజ్ని చేసుకోవచ్చు. అదేవిధంగా నేను బేస్ అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉండే వాళ్ళకు కూడా ఇది ఉద్యోగానికి పనిచేస్తుందండి. ఎలా శ్రీ అంటే మహారాజ్ని. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ 3 కలిపి గనక చేస్తే పనిచేస్తుంది. ఎలా అంటే సృష్టి స్థితి లయ. ఓహో. శ్రీమాత, శ్రీ శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి ఎవరైనా చేస్తే, సింహాసనం అంటే ఏంటి, మనకి సింహాసనం అంటే ఏంటి, ఎవరికైనా హోదా. కూడా వాళ్ళకు ఒక హోదా, ఒక జాబు. మరి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి అమ్మవారు, రానైనటువంటి అమ్మవారు సింహాసనం మీద కూర్చుంది అని ఆ సింహాసనాన్ని మనం గనక కీర్తిస్తున్నట్లయితే మనకు ఒక సింహాసనం వస్తుంది. ఇంకా అందులో సందేహం ఏం లేదు. అది అర్థం అంటే చేసుకోగలగాలి. ఇప్పుడు విడిగా కూడా చేసుకోవచ్చు, శ్రీమాత విడిగా శ్రీ చేయొచ్చు. మహారాజ్ని అని చేయొచ్చు. కలిపి కాకపోతే ఇక్కడ చేయొచ్చు. భావన చాలా ముఖ్యము. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్లో ఏదో చూస్తూ ఉంటారు, ఒక మంత్రంలో చదువుతూ ఉంటారు, అది సెట్ కాదు. మనం ఇంటికి ఒక మనిషి అతిథి వస్తేనే వాళ్ళతో మన పని ఏదో మనం ఫోన్లో మన ల్యాప్టాప్ చూస్తూ కూర్చుంటే వాళ్ళు విసిగుచ్చి వెళ్ళిపోతారు. అవును. అలాంటిది ఒక పూజా మందిరంలో కూర్చొని అక్కడ భక్తి భావన ఏమీ లేకుండా ఏదో నేను రోజులు వెళ్తే చదువుతానండి కానీ నాకేంటో ఇంకా ఏం కలిసి రావట్లేదు అంటే నువ్వు ఎలా చదువుతున్నావు? వచ్చిన అతిథిని నువ్వు ఎలాగైతే రిసీవ్ చేసుకుంటావో, వాళ్ళ పట్ల ప్రేమ ఆత్మీయతతో ఎలా అయితే ఉంటావు, ఉన్న కొద్దిసేపు మాట్లాడే దాంట్లో కూడా నువ్వు వాళ్ళు కించపరచకుండా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళ అబ్బాయి సెటిల్ కాలేదు, ఏమంటే ఇంకా మీ అబ్బాయి సెటిల్ అవ్వలేదా, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళు కూడా ఉంటారు. అవును. అంటే వాళ్ళు అయ్యో పెళ్లి కాలేదని బాధపడుతుంటే ఆనందం. అవును. అలా కాకుండా వాళ్ళే తీశారు, ఏం కాదండి వాళ్ళకి చాలా డిమాండ్ ఎంత ధైర్యంగా ఉంటది. ఓ చాలా డిమాండ్ ఉందండి, అమ్మో అయితే మీరు అదృష్టవంతులే, అయిపోయింది కదా. ఆ అబ్బాయి మా అబ్బాయి మొన్న కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఆ ఫోన్లేండి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఇంకా అంటే ఆ ధైర్యం వేరు. అయ్యో ఇంకా సెటిల్ కాలేదా అంటే ఏంటి, ఒక అతిథి వచ్చినప్పుడు మనము ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్షిప్ మనతో కొనసాగాలంటే మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్ ఎలా ఉంటుందో, ఒక దేవత వచ్చినప్పుడు ఆ దేవత పట్ల మనం ఎలా ఉంటున్నాము, ఎందుకు నీకు అనుగ్రహించాలి దేవత అనే భావన మీకు కలగాలి ఫస్ట్. అంటే ఎందుకు అనుగ్రహించాలి, ఏం పని పాటు లేదా, శ్రీమాత అనగా వచ్చేసి నీకు అన్ని ఇచ్చేస్తూ వెళ్ళిపోతుందా భావన. ఇంకోటి శ్రీమాత్రే నమః అని మంత్రం చేసేటప్పుడు నీలో మదర్లీ నేచర్ కూడా సహజంగా పెరుగుతుంది. పోషణ రక్షణ మదర్ అంటే అంతే కదా. కాబట్టి ఏమవుతుంది, ఎవరికైనా సరే ఈ పోషణ రక్షణకి కొదువు ఉండదు. ఈ 3 కలిపి ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి జాబ్ సంబంధించిన విషయంలో కూడా చాలా క్లియర్గా వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతసేపు చేస్తున్నాము, ఏ నామాన్నైనా 48 నిమిషాలు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ముహూర్త కాలము అంటారు దాన్ని. మనకి రోజుకి 30 ముహూర్తాలు, 30 48 24 గంటలు, 30 48 కనుక కలిపితే 24 గంటలు అవుతుంది. అలా ఒక ముహూర్త కాలం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ముహూర్త కాలము ఏం తక్కువసేపు చేస్తారు రాదా అంటే రాదని చెప్తాను. ఎందుకంటే మీరు అన్నం వండుతారు, కుక్కర్లో అన్నం పెడితే 20 నిమిషాలు ఉడుకుతుంది. అలా కాకుండా 10 నిమిషాలకి దింపేసేయండి, ఉడకదు. అలా కాదండి, కొంతమంది ఏమంటారు అలా కాదండి ఎందుకు రాదు అంటే నేను ఒకటే చెప్తా, మీరు రోజు చేయాలి. మళ్ళీ అది ఇప్పుడు జిమ్కే వెళ్తాము, రోజు జిమ్కి వెళ్తే స్ట్రాంగ్ అవుతుంది బాడీ. ఒక రోజు వెళ్తాం, వారం వెళ్తాం, మళ్ళీ వెళ్తాం అంటే మీరు జీవితాంతం వెళ్ళినా వేస్ట్. అలా కాదు, మళ్ళీ కుక్కర్ని 20 నిమిషాలు పెడతానండి కానీ 1 నిమిషం పెట్టి మళ్ళీ తీసేసి 1 నిమిషం తీసేసి మళ్ళీ 1 నిమిషం పెడితే 20 నిమిషాలు పెట్టినా అవ్వదు. 20 సార్లు 20 నిమిషాలు పెట్టండి, ఉడకదు. ఎందుకంటే ఒక కుక్కర్లో ఉడికేటువంటి అన్నానికి కింద నుంచి వచ్చే వేడి ఆ నీటిని ఉడికించి ఆ అన్నంలోకి వెళ్ళి ఆ 20 నిమిషాలు ఉడికితేనే అది అన్నంగా మారుతుంది, బియ్యం. అలాగే ఒక్కసారి కూర్చున్న వ్యక్తి ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా ఆ నామాన్ని అమ్మవారే కదా, అమ్మ స్వరూపంలో ఉంది శ్రీమాత్రే నమః అంటే అమ్మవారే కదా, కంప్లీట్గా ఆ అమ్మవారికి నమస్కరిస్తున్నాను, ఆ మదర్లీ నేచర్కి నమస్కరిస్తున్నాను ఎవరైతే అనుకుంటారో మీకు రక్షణ శక్తి వచ్చి తీరుతుంది. అలా కాకుండా కొంతమంది చేసే మిస్టేక్స్ చెప్తున్నా. ఇప్పుడు నేను 5 నిమిషాలు చేస్తారు, ఒక మాల తిప్పుతారు, మళ్ళీ డైవర్ట్ అయిపోతారు. అవును ఇంతకేంటి టైం ఎంత అయింది అని ఫోన్ తీస్తారు, ఓ 5 నిమిషాలు అయిపోయిందా అంటే ఇంకొక 43 నిమిషాలు చేయాలన్నమాట అని ఫోన్ పక్కన పెడతారు, మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ ఏదో గుర్తుకొస్తుంది, అరే అది ఏమైందిరా అంటాడు.
మీకు ఎందుకు వస్తుంది చెప్పండి. అవును. చిన్న ఎగ్జాంపుల్, బియ్యం ఎగ్జాంపుల్ చెప్పా కదా, మీరు అవును. ఆపేసేయండి ఓ నిమిషం చేసి అవును. మళ్ళీ ఆన్ చేయండి. 20 నిమిషాలు ఉపయోగం ఉడికితే బియ్యం అన్నం వద్దన్నారు, ఉమ్. నిమిషానికి ఆపేసి ఆన్ చేస్తున్నా, అవుతుందా? అవ్వదు. అలాగే మీరు చేసే మంత్రము కూడా అలాగే పనిచేస్తుంది. ఓకే. ఎవరికైనా ఈ యొక్క ఎనర్జీ కావాలంటే, ఇక్కడ ఏంటంటే దేవత అంటే ఏంటంటే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నప్పుడు ఈ ఎనర్జీ వల్ల నీకు లాభం కలుగుతుంది. అయితే లాభం కోసమే నువ్వు చేయకు. ఈ శక్తి అంటే ఏదైతే మనం మానవ మాతృలుగా జన్మించామో, మానవ జన్మ దుర్లభము అంటారు. అంటే నీకు ఏ జన్మలో కూడా నీ యొక్క జన్మని సార్థకం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు. ఒక చిలకగా పుట్టాము, లేకపోతే ఒక సర్పంగా పుట్టాము, గోవు, రకరకాలు ఉంటాయిగా. కానీ వాటి వేటికి ఉండదు ఆ జ్ఞానం. ఒక మంత్రం చేసుకోవాలి, ఒక గురువుని పట్టుకోవాలి, లేకపోతే ఒక నామస్మరణ చేసుకోవాలి, ఈ రకంగా మనం తరించగలం అనేటువంటి తెలియదు. కేవలం మానవ జన్మలో మాత్రమే తరించగలము కాబట్టి చేయాలి అంటాను నేను. సో ఇవి చేయడం వల్ల ఈ ఫలితం ఖచ్చితంగా 100% ఉంటుంది. ఇంకా అందులో సందేహం ఏం లేదు. ఇంకా నియమాలు ఏమో అవసరం లేదంటారా? నియమాలంటే ఏమీ లేదండి. ఇక్కడ అంటే లలిత చేసేవారు ఒక సిద్ధాంతం ఉంది. మరి అది కొంతమంది పాటిస్తారు, కొంతమంది చెరుకు రసం తీసుకోరు. అంటే కంప్లీట్ చేస్తున్నంత కాలం తీసుకోకూడదా? తీసుకోరు. ఎందుకని? అది లలిత చేసే వాళ్ళకి అదొక నియమం, శ్రీ విద్య చేసే వాళ్ళకి కూడా అదొక నియమం. అంటే ఉందా అది శాస్త్రంలో ఎక్కడైనా అలా? కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి అది ఇప్పుడు మన చూడండి, మన సంతోషి మాత పూజ చేసినప్పుడు పులుపు తినరు. అవునండి. అలా ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. మరి ఇప్పుడు చెరకు అంటే చెరుకుతో తయారైనయే కదా, షుగరు బెల్లం కూడా. అదే మరి అట్లానే ఇవి మనం డైరెక్ట్ గా చెరుకుని తీసుకోకూడదు. చక్కెర అంటే ఇప్పుడు సహజంగా చక్కెర అనేటువంటి సహజంగా షుగర్ అనేది ఎఫెక్టే మన వైట్ షుగర్ అదొక చాలా డేంజరస్. అది తెలియక మనం వాడుతున్నాం, కానీ చెప్తున్నాను నేను, తీసుకోకూడదు అంటారు. మరి అలాగే ఒకటే, మీరు ఏ దేవత అమ్మవారిని ఆరాధిస్తున్నారో ఆ దేవత లక్షణాలు ఆ భక్తుల్లోకి రావాలి, వస్తాయంటారా? అలా అంటే మీరు శరణాగతి పొంది మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఇంక అందులో సందేహం ఏమీ లేదు, 100% వస్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి